సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. గురు చిన్నారులు కూడా చెరువులో పడిపోయి చనిపోయినటువంటి ఘటన. పెద్ద పాప హ్యాపీగా ఉండాలనింది, చిన్న పాప సంతోషంగా ఉందనింది. ఇంకొక పాప ముగ్గురు చెప్పారు సార్. చిన్న పాప అయితే జాలీగా ఉందమ్మా, హ్యాపీగా ఉంది అనిందమ్మా. నా బిడ్డ లా అంట నీళ్ళలో ఆడుకునిందమ్మా. ఈ జన్మం అంతా ఏడ్చిన నా బిడ్డలు కాపాడుకోలేను పాపిష్టి తల్లిని సార్ నేను. అయిపోయింది, నా లైఫ్ అంతా అయిపోయింది. నన్ను లైఫ్ లాంగ్ బాధ పెట్టేసి వెళ్ళిపోయినారు సార్ నా బిడ్డలో. నా పిల్లలు అరగంట అయినా దొరకలేదు సార్. చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి దారుణమైన ఘటన మనం చూసే ఉంటాం. ముగ్గురు చిన్నారులు కూడా చెరువులో పడిపోయి చనిపోయినటువంటి ఘటన. నిజంగా ఆ గ్రామస్తులంతా కూడా ఒకంత కంట నీరు పెట్టించింది. ఎస్బీఆర్ పురం, వడమాలపేట మండలం, ఇది నగరి నియోజకవర్గము. ప్రస్తుతం నేను అక్కడే ఉన్నాను. అంటే ముగ్గురు చిన్నారులు కూడా తల్లితో పాటు శివాలయానికి వెళ్ళినటువంటి సందర్భంగా ఆ చెరువులో కాళ్ళు కడుక్కునేటువంటి వెళ్ళినటువంటి సందర్భంగా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పాచి కారణంగా లోపలికి పడిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను ఆ చిన్నారుల ఇంటి వద్దే ఉన్నాను, ఎస్బీఆర్ పురంలో. ఈ నివాసంలోనే లోపల తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నిజంగా వాళ్ళని కదిలిస్తే నిజంగా మా బిడ్డలు ఇంకా బ్రతికే ఉన్నారనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. మూషిక, చరిత, రూపిక, వీళ్ళు ముగ్గురు కూడా ఒక్కసారిగా కూడా చనిపోవడం జరిగింది. నిజంగా తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంత కాదు. తమ బిడ్డలకు జరిగినటువంటి అన్యాయం మరెవరికి జరగకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక అబ్బాయి కూడా బైక్లో వస్తూ ఆ వాటర్లో పడిపోయి చనిపోయారు. అప్పుడు కూడా మేము అధికారులకు చెప్పాము, ఎవరు పట్టించుకోలేదని కూడా చెప్తున్నారు. నిజంగా ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు తీసుకెళ్లారు కదా, ఏం జరిగింది సార్? మేము 1 అలా ఉంటుంది సార్. చల్లగా వాతావరణం ఉండింది, బాగుండింది, వర్షం పడతా ఉన్నింది. అభిషేకం సామాన్లన్నీ తీసుకున్నాము. పిల్లలు జ్యూసులు, ఐస్ క్రీమ్లు తీసిచ్చినాను. తింటా వెళ్ళే కాడికి గుట్ట దాకి పోయే కాడికి 3:30 అయిపోయింది సార్. 3:30 అయిపోయింది. నేను దీపం పెట్టాను. దీపం పెట్టిన వెంటనే పిల్లలు ముగ్గురు దిగేశారనమాట. కింద మెట్లు దిగినారు. ఒకరంతా జారి పడే కాడికి 2 పిల్లలు నవ్వినారు, పెద్ద పిల్ల జారిందనేసి నవ్వినారు. నేను తిట్టలేదని చెరువు కల్లా తిరుక్కొని దిగింది చెరువులోకి. 2 పిల్లలు మెట్ల మీదే ఉన్నారు సార్. అంతే, అమ్మ కాలు ఏదో జారుతున్నది, ఏదో లాగుతున్నది అనిందమ్మ బిడ్డ. సార్ మెట్ల మీద నుండి ఆడదాకుంది కదా సార్ చెరువు, అట్టే దూకినాను సార్. నా బిడ్డని లాగి బయట బండేసినాను సార్. నేను కొట్టుకొని వెళ్ళిపోయినాను సార్. నీళ్ళన్నీ తాగాను, నా తల కూడా మునిగిపోయింది. నేనే ఓం నమ శివాయ అయిపోయింది అని మాట ఇచ్చినాను. అంటే ముగ్గురు జాయిన్ చేసుకుని అట్టే నన్ను పెనేసుకొని వచ్చేసినారు సార్. అందరం మునిగిపోయినాం సార్. నన్ను ఎవరో ఒక 5 నిమిషాల తర్వాత పట్టి లాగి గట్టినేసి నీళ్ళు అదినారు. నాకు ఊపిరి వచ్చేసింది సార్. నా పిల్లలు అరగంట అయినా దొరకలేదు సార్. నేను శివలింగానికి పోయి తలకాయ పగలు కొట్టుకున్నాను సార్. ఒక వయసు పిల్లోడు సార్, 15 ఏళ్ళే ఉంటుంది ఆ పిల్లోడు. కొట్టుకొని పోయి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నారు సార్. పిల్లలు ముగ్గురు జాయింట్ అయ్యి బిడ్డ బిడ్డ అట్టే భయపడిపోయినారు సార్. బేర్లు కొడతా వచ్చేనాడమ్మ, నన్ను కాపాడుకోలేకపోయినాను సార్. ముగ్గురు బిడ్డలు పోంగొట్టుకున్న తల్లిని సార్. ఈ ప్రపంచంలోనే చరిత్రకెక్కిన ఈ తల్లిని క్షమించుతారా సార్? జన్మలో ఈ జన్మం అంతా ఏడ్చిన నా బిడ్డలు కాపాడుకోలేను పాపిష్టి తల్లిని సార్ నేను. సార్ ఇంటర్ అయ్యింది సార్, 93% సార్. బీటెక్ జాయిన్ చేయించినాను సార్. నా పెద్ద పాపని ఐఐటి చదువుతానని సార్. దానికి 4 lakhs 4 years కట్టాలని మా శక్తి మరకు లేదంటే ₹1,00,000 కడతానన్నారు సార్ వాళ్ళ డాడీ. సరే అని ఐఐటి వద్దని హార్ట్ పిస్టల్ ఇంటెలిజెంట్ చదువుతాననిందమ్మా నా బిడ్డ. నేనున్నానమ్మా, నీకు 2 ఏళ్ళలో జాబ్ తెచ్చి నా ఆయన్ని కూర్చొని పెట్టి సాగుతానని సార్. నేను ఒక్క బిడ్డకు కూడా ఒక పని చెప్పను సార్. అన్నిట్లో ఫస్ట్, ఆటల్లో, గేముల్లో, పోట్లాట్లో, రచ్చల్లో, డాన్స్లో, చదువులో అన్నిట్లో ఫస్ట్ సార్. నా బిడ్డలు మల్టీ టాలెంటెడ్. ఏ రోజు నన్ను బాధ పెట్టలేదు సార్. నా బిడ్డలు
నేనున్నానన్నారు కానీ నాకు ప్రాణం ఇచ్చే అంత ప్రేమ ఉండదని లేదు సార్. తల్లికి ప్రాణం ఇచ్చి బిడ్డలు పోగొట్టుకున్నాను సార్. ఈ సృష్టిలోనే లేదు సార్. ఎన్నో ఏండ్లు అయింది ఈ గ్రామంలోనే సార్. ఫస్ట్ టైం సార్ 3 పీనిగులను దడుక్కొని వచ్చినాను సార్. 3 బిడ్డలు పోగొట్టుకొని వచ్చినాను సార్. మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా సావుకు పోతే ఒక మాలే కదా సార్ తెస్తారు. 3 మాలలు ఎత్తుకొని ఊరు వాడ కొల్ల అయింది సార్. అల్ల కొల్లాలం అయింది. ఆంధ్ర మొత్తం ఏడవనోళ్ళు పాపాత్ములు సార్, శత్రువులు, బంధువులు. ఎప్పుడెప్పుడో నా చిన్ననాటి స్నేహితులు, నా భర్తకి 50 ఏళ్ళు అవుతున్నారు సార్. వాళ్ళు చిన్ననాటి స్నేహితులు అందరూ వచ్చి ఉద్ధరించినారు సార్. నేనున్నాను అన్నారు సార్. ప్రతి దాంతో పిల్లలు ముందున్నారని తెలుస్తుంది, ప్రైజులు కూడా చాలా వచ్చాయని తెలుస్తుంది. ఎలా ఉండేవారు మీతో? బాగుంటారు సార్, ఫ్రెండ్లీగా ఉంటారు. అమ్మా నువ్వు నాకు ఫ్రెండ్ అమ్మా అంటారు సార్. నాకు చిన్న వయసులోనే పెళ్ళి అయిందని వాళ్ళు మా అక్క చెల్లెలు మేము 3 పెట్ట, నువ్వు కూడా నాకు అక్క అమ్మ నా ఫ్రెండ్ నువ్వు అనే మాట్లాడతారు సార్. నన్ను గౌరవించరు, ఎప్పుడు నన్ను ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళ డాడీందా భయపడతారు, నాకు ఎప్పుడూ భయపడరు సార్. నా చిన్న కూతురు కూడా ధైర్యంగా మాట్లాడుతుంది సార్. గన్ ఉన్నట్టే మాట్లాడుతుంది, గన్ వేసినట్టే. 3 పిల్లలు బాగున్నారు సార్. నాతో బాగా షేర్ చేసుకుంటారు, బాగా మాట్లాడతారు, బాగా ఆడుకుంటారు. మేము 3 వర్షంలో బాగా హ్యాపీగా ఆడుకున్నాం సార్. 3 రోజులు వర్షం వస్తే పైకి పోయి హ్యాపీగా అందరూ చూసినారు సార్. ఊర్లో జనం అంతా జలుబు చేస్తుందంటే నా బిడ్డలకి ఏం కాదు నేనున్నానన్నాను సార్. వాళ్ళు వర్షంలో తడవడం అంటే చాలా ఇష్టం, బొందలో మునగడం అంటే చాలా ఇష్టం సార్. వాళ్ళకి నచ్చిందన్నీ చేసి పెట్టినాను సార్. నా భర్తతో పోట్లాడి మరీ నచ్చింది తెచ్చేసినారు సార్. ఇంగ్లీష్ మీడియమే చదివించినాను సార్. ఇప్పుడు కరోనా నుండే ఇక్కడ జాయిన్ చేయించినాను సార్ గవర్నమెంట్ స్కూల్లో. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సార్. 10th కూడా మా పాప, కాలేజీలో కూడా ఫస్ట్ సార్. ఏం చేయించాలనుకున్నాం మా పిల్లల్ని పెద్ద పాప ఇంజనీరు, రెండో పాప డాక్టర్ని చదువుతానని సార్. చిన్న పాప లాయర్ అవుతానని సార్. మా లాయర్ అన్నా కలెక్టర్ అన్నా అవుతానమ్మా అంటుంది సార్. సెక్షన్లు ఎక్కువ సార్. నా చిన్న కూతురు గ్రామర్ బుక్ అయినా ఏదైనా ఎనీథింగ్ సార్ ఇంగ్లీష్లో కానీ అసలు వర్క్ బుక్ సంవత్సరానికి సరిపోయేటట్టు ముందుగానే చదివి వర్క్ బుక్ కంప్లీట్ చేసి టీచర్లు చెప్పకముందే కంప్లీట్ చేసి ఆ చదువు ఆ పాపకు ఎక్కువ చాలదు సార్. మా శక్తి లేక మేము చదివలేదు కానీ ఆ పాపకు ఉండే టాలెంట్కి ఐఐటి అసలు ఎవ్వరు చదవలేరు సార్ నా బిడ్డలు చదివినట్టు. 3 ఫస్ట్ లీడర్లు సార్. టీచర్లు ఏ టీచర్ నన్ను అడుగు సార్. టీచర్లకు కూడా ఫ్రెండ్లీలాగా ఉంటారు సార్. గుడికి మామూలుగా వెళ్తూ ఉంటారమ్మా అక్కడికి, అంటే ఎందుకు ఆ రోజు మాత్రమే అట్లా జరిగింది? అసలు ఆ సడన్గా ఎందుకు అనుకున్నానో తెలియదు సార్. పోవాలనిపించింది. చిన్న పాప 9 నుండి ఏడుస్తూనే ఉన్నింది సార్. వాళ్ళ అక్కలు 3 సోఫా మీద పనుకో ఉన్నారు. కాళ్ళు ఇలా పెట్టుకో ఉంటే మూతెట్ట తగిలింది సార్. నన్ను తన్నింది అని అనింది. తనలేదు బిడ్డ, తగిలింది. కానీ నేను కొట్టినాను సార్ పెద్ద పాపని. కొట్టినా కూడా ఉండలేకపోయింది సార్. ఏడుస్తూనే ఉన్నింది సార్. 9, 10, 11, 12 దాకా ఏడ్చింది సార్ పాప. అంటానే ఉన్నింది. గుండు కతుక్కునింది. అన్నము గుత్తొంకాయ కూర చేసినాను. 3 తిన్నారు, నేను తిన్నాను సార్. అంతే. అభిషేకం సామాన్లు తీసుకొని గుడికి వెళ్ళాను సార్. ఇక్కడ 1:15 బయటదేరితే ఆడ 3:30 అయిపోయింది సార్. పోయే కాడికి మెల్లిగా పోయినాం. పూలు, ఊటి పండ్లు ఆడుకుంటా, వర్షంలో తడుచుకుంటా. ఐస్ ఆయన వస్తే ఐస్ కూడా తీసి ఇచ్చినాను సార్. ఆయన అప్పే ఇచ్చినాడు, నా దగ్గర డబ్బులు కూడా లేదు సార్. వర్షంలో తడిస్తే ఐస్ తింటే బాగుంటుందమ్మా అంటే సరే అని వెనిలా ఐస్ క్రీమ్ తీసి ఇచ్చినాను సార్. తలా 1 కప్పు తింటా వెళ్ళినాను సార్. మెల్లిగా వచ్చేటప్పుడు గోబీ రైస్ తీసి ఇస్తానన్నాను సార్. మా చేను దగ్గర వాళ్ళు ఎక్కడికమ్మా అంటే గుడికి వెళ్ళి వస్తానని కూడా అన్నారు సార్. అందరూ చూశారు సార్ నేను వెళ్ళేటప్పుడు. క్లైమాక్స్ బాగునింది సార్ వాతావరణం. మేము నడిచిపోయేటప్పుడు కాలు నొప్పి కానీ చేయి నొప్పి కానీ అలసట ఏం లేదు సార్. పెద్ద పాప హ్యాపీగా ఉండాలనింది, చిన్న పాప సంతోషంగా ఉందనింది. ఇంకొక పాప 3 చెప్పారు సార్. చిన్న పాప అయితే జాలీగా ఉందమ్మా, హ్యాపీగా ఉంది అనిందమ్మా. నా బిడ్డ లా అంటా నీళ్ళలో ఆడుకునిందమ్మా. బొమ్మలు అంటే ఇష్టం సార్. బొమ్మలే చూస్తాను సార్. వేయించినాను కార్డు మొన్న. వాళ్ళ డాడీ తిట్టినాడు సార్, అయినా వేయించిన. పెద్ద పాపకి సాంగ్స్ అంటే ఇష్టం.
డిటిఎస్ సౌండ్ ఎక్కువ పెడుతుంది, ఎవరన్నా పట్టించుకోదు. సాంగ్స్ డాన్స్లు వేసుకుంటానే ఉంటారు సార్. చాలా హ్యాపీగా ఉంటారు సార్ ముగ్గురు అక్క చెల్లెళ్ళు. అప్పుడే కొట్లాడతారు, అప్పుడే కలుచుకుంటారు. అందుకే సార్ ఈ సృష్టిలో లేని రక్త సంబంధానికన్నాను ముగ్గురు జాయిన్ చేసుకొని ఒకేసారి వెళ్ళిపోయినారు సార్. అసలు వాళ్ళ బంధము వదలనే లేదు చూడు సార్. బిడ్డ మీద బిడ్డ, బిడ్డ మీద బిడ్డ సార్. ముగ్గురు బిడ్డలు ఒకే చోట ఉన్నారు సార్. దూరంగా పోలేదు, అసలు చెయ్యే వదలలేదు. ముగ్గురు పెనేసుకున్నారే, నేను మధ్యలో ఉన్నాను అంతే. నా జిట్టు వరకే పట్టి లాగి నన్ను బతికిచ్చినారు సార్. అయిపోయింది, నా లైఫ్ అంతా అయిపోయింది. నన్ను లైఫ్ లాంగ్ బాధ పెట్టేసి వెళ్ళిపోయినారు సార్ నా బిడ్డలో. నేను వెంటనే కనలేదు సార్. నాకు 10th మ్యారేజ్ అయిపోయింది సార్. 10th మ్యారేజ్ అయిపోయింది సార్. 16 ఏళ్ళకి 17 ఏళ్ళకి బిడ్డను కన్నాను సార్. అది నరకం అనుభరించినాను సార్. తల్లి ఆవేదన మనం చూస్తున్నాం, చాలా బాధపడుతుంది. ఇంకా తన పిల్లలు తనతోనే ఉన్నారని చెప్తుంది. తండ్రి బాబు కూడా ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరే. కాకపోతే చాలా చలాకీగా ఫ్రెండ్లీగా ఆడుకునే వాళ్ళు, రోజు కూడా టెన్నిస్ ఆడే వాళ్ళని చెప్పి కూడా చెప్తున్నాడు. సార్ ఆ రోజు మీరు తిరువన్నామలైకి వెళ్ళి ఉన్నారా? సార్ నేను ఆ రోజు ముందు రోజు తిరువన్నామలకి నాకు హెల్త్ కొంచెం ప్రాబ్లం ఉంటే కొంచెం క్లియర్ అయిన తర్వాత వెళ్ళి గుండు కొట్టుకొనేసి వస్తామని అనుకున్నాము. ఆ రోజు బుధవారం వెళ్ళాము. బుధవారం తెల్లారితో బయలుదేరి వెళ్ళి ఆ రోజు సాయంత్రం దేవుని దర్శనం చేసుకొని ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసి తెల్లవారితో లేచి గుండు కొట్టుకొని మళ్ళా దర్శనం చేసుకొని తిరువన్నామలై కొండ చుట్టిన తర్వాత లాస్ట్ మినిట్లో పిల్లలు ఫోన్ చేశారు, ఇలా ఉంది గుడికి వెళ్ళాలనుకుంటామంటే, వద్దు నేను వచ్చి తీసుకెళ్తాను, మీకు వద్దని చెప్పాను. సరే అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను రూమ్కి వెళ్ళాను. రూమ్కి వెళ్ళి భోజనం చేద్దాం అనుకున్న టైంలో కాల్ వచ్చింది, ఇలా కనపడడం లేదు పిల్లలు, మన ఊరికి ఎవరికన్నా ఫోన్ చేయండి అర్జెంట్ అనేసి. అంటే ఎందుకు జరిగిందని నాకే ఆశ్చర్యపడాను. ఒక 5 నిమిషాల్లోనే ఇలా జరిగింది అని నాకు కాల్ వచ్చింది. ఆల్రెడీ ఆ తెలియని వెంటనే ఇమ్మీడియట్గా బస్ ఎక్కి బయలుదేరి రావడం లేట్ అయింది. మళ్ళీ వేలూరుకి రావడం ఇంకా లేట్ అవుతుందని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి కార్ ట్రిప్ చేసుకునేసి 8:45కి పుత్తూరుకి వచ్చి చేరుకున్నాను సార్. చేరుకొని చూస్తే నాకు ఆశ్చర్యం అయిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ ఇంత జనం ఉంటారని నేను ఎప్పుడు అనుకోలేదు సార్. నేను సాధారణ ఆర్ఎంపీ డాక్టర్, ప్రతి డోర్ టు డోర్ నేను సేవ చేసుకుంటూ ఉండేవాడిని. అటువంటిది నాకు ఎంత జనం ఉండారని నాకు ఆ రోజు తెలిసింది. ఎప్పుడు నేను జనాల్లో తిరుగుతూ ఉంటాను కానీ నాకు అంత శక్తి నాకు ఉంటుందని నాకు కూడా తెలియదు. ఎలా ఉండేవారు ముగ్గురు పిల్లలు మీతో? మా పిల్లలు అయితే, నా పిల్లలని నేను ఎప్పుడు అనుకోను. ఫ్రెండ్లీగానే ఉంటాం, ఏదన్నా మేము షేర్ చేసుకుంటాము. డాడీ నేనున్నాను డాడీ, నువ్వు ఒకడే కష్టపడతావు, తెచ్చేస్తావు, నాకు కూడా తెలుసు డాడీ, 2 ఏళ్ళు ఉండు, ఆ కోర్స్ చేసిన 3rd ఇయర్కి అంతా నాకు జాబ్ వస్తుంది, నిన్ను కూర్చోబెట్టి నేను సాకుతాను, నువ్వేం బాధపడబాక, నువ్వు ఎంత కష్టపడుతున్నావు మాకు తెలుసు అనేవాళ్ళు సార్. మేము ముగ్గురము ఎక్కడికి పోయినా కూడా ముగ్గురు పిల్లలు పోతాము, నేను పోతాను. బైక్ అయితే చాలు, మేము 4 పోలేం కాబట్టి మా మిస్సెస్ని అప్పుడప్పుడు తీసుకెళ్తాను. మేము ఎప్పుడు పోయినా కూడా మా ముగ్గురు పిల్లలు నేను బైక్లో వెళ్ళి జాలీగా వెళ్ళి వస్తాము. ఎక్కడికి పోయినా మేము వెళ్తాము. సినిమాకి కూడా పోతాము, ఎక్కడన్నా హోటల్కి వెళ్ళా కానీ మేమంతా వెళ్తాము. తినేసి ఇంటికి పార్సల్ తీసుకొని వస్తాము. అలా బాగా ఒక బిడ్డ కావాలి మేము లేదు. అలా ఏమిటంటే ఫ్రెండ్లీగానే ఎక్కడైనా కూడా వాళ్ళకి ఏదైనా బోర్ అనిపిస్తే ఒక ఇంటికి పోదాం, ఆడందాం, వీడందాం అని ఉండరు పిల్లలు. ఇంటి దగ్గరే ఉంటారు. ఇంటి దగ్గరే ఉండి షటిల్ ఆడడం, ఇట్లా చిన్న స్పోర్ట్స్ ఉంటే వాళ్ళకి బాగా ఇష్టం, చేసుకుంటూ ఉంటాం. ఇద్దరు జరిగినప్పటి నుంచి మాకు ఏం చేయాలో ఏం తోచడం లేదు, మాకైతే అర్థం కాదు. ఆ మెట్లు పెట్టారు చూడండి, ఆ మెట్లకి పైప్ లైన్ మారిగా ఇట్లా మిగతా పిల్లలు కూడా జరగకుండా ఉండాలంటే ఆ మెట్లకి పూర్తిగా కింద వరకు పైప్ లైన్ పట్టుకునేదానికి సపోర్ట్నెస్, ఇలా ఎవరికైనా జరిగితే జరగకుండా ఉండడం కోసం పట్టుకోవడానికి సపోర్ట్కి అయితే బాగుంటుంది. ఆ ఒక హెల్ప్ అయితే చేయించండి సార్. ఇంకొకటి కూడా ఏమిటంటే, నేను వైఎస్ఆర్సీపీ లీడర్ ఇక్కడ గత 10 సంవత్సరాలుగా ఉన్నాను. నేను ఎన్నో కార్యక్రమాలు కూడా నా సొంతంగా కూడా నేను చేస్తున్నాను. కానీ నా శక్తికి నేను మించి చేయలేను. ప్రభుత్వం ద్వారా కూడా కొన్ని చేయించాను, ఇంకా కూడా జరగాల. ఇంకేం జరగాలంటే, మా ఊరికి బస్సు రోడ్డు ఇట్లా ఉంది. ఇది ఇంత ముందుగా కూడా ఒక 1 ఇయర్కి ముందుగా కూడా ఒక పిల్లాడు
వస్తూ ఉండి చెరులో పడి చనిపోయాడు. అట్లా కాకుండా రోడ్డుకి ఇరువైపులా పైప్ లైన్ అన్నా కానీ ఒక 3 అడుగులు చుట్టూ గోడ కట్టడం కానీ ఇది ఏదైనా చేస్తే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చేయొచ్చని నాకు ఒక ఇది సార్. మీకు జరిగినటువంటి అన్యాయం మరెవరికి జరగకూడదని సుమన్ టీవీ కూడా కోరుకుంటూ, నిజంగా చూస్తాముగా తల్లిదండ్రుల ఆవేదన, ఇంకా తమ పిల్లలు తమతోనే ఉన్నారని చెప్పి కూడా వాళ్ళు భావిస్తున్నారు. కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ షాక్ నుంచి బయటికి రానటువంటి పరిస్థితి ఎస్బీఆర్ పురంలో కనిపిస్తోంది.